పండు మిరపకాయలు చట్నీ పావు కేజీ అయితే వేయట్లేదు, అందాజు చూసుకొని వేస్తున్నానండి. నేను ఒక 150 గ్రాములు అట్లా వేస్తున్నా. మిక్సీ పట్టుకుంటున్నా. రాక్ సాల్ట్నే వాడుతున్నా నేను. అందాజా చూసుకుంటూనే చింతపండు ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లో ఇంత 2 కేజీల్లో చిటికెడు బెల్లం అండి. ఇంత బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అండి. ఒక వాయి అయితే పట్టేశాను. మిక్సీ పట్టడం అయిపోయింది పండు మిరపకాయల పచ్చడి. నేనైతే ఇప్పుడు కొద్దిగా పోపు పెడుతున్నాను అనమాట. ఇంకా ఆగుతామండి, నాలుక తినేయాలి అందు. మినపప్పు, పసుపు, మెంతిపిండి, కొద్దిగా అవిసి గింజల పొడి, ఇంగువ దీంట్లోకి వేసేసుకున్నాను. గుమ్మగుమ్మలాడే పండుమిరపకాయల చట్నీ